పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నీటిపారుదల సలహా మండలి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఈ రోజు రాత్రి 12 గంటలకు కేసీ కెనాల్ మరియు తెలుగుగంగ కాల్వకు నీటిని విడుదల చేస్తున్నట్టు తెలిపిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ రైతుల సమస్యల గురించి చివరి ఆయకట్టు వరకు నీటిని అందించాలని గత ఏడాది రైతులకు నీరందక చాలా ఇబ్బందులు పడ్డారని ఇప్పుడు అలా కాకుండా ప్రతి ఒక్క రైతుకు నీరు అందించాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు అధికారులకు తెలియజేశారు. రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన జొన్నలకు డబ్బులు పడేలాగా చూడాలని మొన్న శ్రీశైలంకు వచ్చినప్పుడు మంత్రి గారితో మాట్లాడడం జరిగింది. మళ్ళీ ఈ రోజు కూడా ఈ సమావేశంలో తెలియజేయడం జరుగుతుంది. రైతులు ఎవరూ ఇబ్బంది పడకుండా త్వరగా వారి అకౌంట్లో డబ్బులు వేసేలాగా చూడాలని కలెక్టర్ గారికి తెలియజేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రెండవది, కేసు కినాల కింద ఉన్నటువంటి ఆయకట్టు మొత్తం కూడా ఎక్కువ వరి ముందు ఇది ఓన్లీ ట్రాన్సిట్ సిస్టమ్ సార్. అది దాంట్లో ఇరిగేషన్ ఏమి దాంట్లో ద్వారా మనకు ఆళ్ళగడ్డకి నీళ్ళు రావట్లేదు, అది వేరే పాయింట్. తర్వాత మాట్లాడతాము. తర్వాత ఒక చిన్నది, ఇప్పుడు నీళ్ళు ఎట్లా వదులుతున్నారు కలెక్టర్ గారు మేడం, ఒక చిన్న మీ దృష్టికి కూడా తీసుకురావాలి. 16th బ్లాక్ దగ్గర ఈ సబ్ ఛానల్ ఒకటి డ్యామేజ్ అయింది మేడం. అదొకటి శ్రీరంగాపురం దగ్గర పైప్ లైన్ కట్ అయిపోయింది. అది నేను మీకు కూడా లెటర్ ఇచ్చాను. అది ఎక్కువ ఖర్చు కూడా లేదు, మహా అయితే ఒక 10-15 lakhs కన్నా ఎక్కువ ఉండదు. అవి ఇప్పుడు నీళ్ళు వచ్చే టైంకి ఇప్పుడు అవి మనం రిపేర్స్ చిన్న చిన్నవి రిపేర్స్ చేయకపోతే వాళ్ళకి నీళ్ళు కూడా రాలేని పరిస్థితి వస్తుంది. అది మళ్ళీ క్వాలిటీ మీకు నేను లెటర్ పెడతాను, అది కూడా కొద్దిగా మీరు టేకప్ చేయండి మేడం. అది ఎక్కువ అమౌంట్ కూడా లేదు అది. తర్వాత వచ్చేసి ఇది లాంగ్ స్టాండింగ్ క్రాప్స్, అవి కంపల్సరీ. ఇప్పుడు జొన్న అంటే జొన్న సరే, అదే మనం ఎట్లా కాపాడుతున్నాం. కాకపోతే ముఖ్యంగా మా ఏరియాలో మిర్చి అండ్ టొబాకో, ఈ రెండు లాంగ్ స్టాండింగ్ క్రాప్స్ కాబట్టి మాకు చివరి వరకు అవి వచ్చేంత వరకు నీళ్లు ఇబ్బంది లేకుండా అటు కేసీ కావచ్చు తెలుగుగంగ కావచ్చు అది కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా. అండ్ బుడ్డరాజా గారు చెప్పినట్టు ఇంకొక పాయింట్, కోఆర్డినేషన్ అనేది అస్సలు మనం ఎప్పుడు కూడా దాని మీద ఎక్కువ దృష్టి పెట్టలేదు. కానీ ఇప్పుడు నేను కూడా మొన్న నా కాన్స్టిట్యున్సీలో ఉన్న రైతు సంఘాలతో కావచ్చు, రైతులతో కావచ్చు, డబ్ల్యూతో డీసీలతో కూడా మాట్లాడడం జరిగింది. ఒకటి వచ్చేసి కంపల్సరీగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ మన రైతు సంఘాలు మేము అందరం కూర్చొని కంపల్సరీగా మనకి ఈ సంవత్సరం ఆఖరికి ఒక మీటింగ్ పెట్టుకొని వచ్చే అంటే ఎంత క్రాప్ వేయాలా, ఎటువంటి క్రాప్ వేయాలా, నీళ్ళు ఎంతవరకు వస్తాయి, ఎంత ఇవ్వగలుగుతారనే క్లారిటీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇవ్వాలా. ఏ పంటలు వేసుకోవాలా, ఏ పంటలు వేసుకోకూడదని చెప్పి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇవ్వాలా. అదేవిధంగా రైతులు కూడా ఏదైనా సమస్యలు ఉన్నా అదే మీటింగ్ లో మాట్లాడుకొని ఒక కోఆర్డినేషన్ మీటింగ్ లేకపోతే చాలా ఇబ్బందులు గతంలో మేము ఫేస్ అయినాము. ఇందాక వాళ్ళు చెప్పినట్టుగా కూడా ఎప్పుడంటే అప్పుడు పంట వేసుకుంటాం, అప్పుడు నీళ్ళు తెప్పియాలంటే మాకు కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. రాజకీయంగా ఇబ్బంది అవుతుంది, కోఆర్డినేషన్ ఇబ్బంది అవుతుంది, అధికారులతో మాట్లాడి నీళ్ళు ఇప్పేయాలంటే కూడా చాలా చాలా ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి రైతులు కూడా సహకరించి, అధికారులందరూ కూడా సహకరించి మనమంతా ఒక కోఆర్డినేషన్ తో వెళ్తే అటు రైతులకి ఇబ్బంది ఉండదు, మనకి ఇబ్బంది ఉండదు, అదేవిధంగా అధికారులకు కూడా ఇబ్బంది లేకుండా సాఫీగా మనం పంటలు వేసుకొని మనం గిట్టుబాటు ధర ఎట్లా తప్పించుకోవాలో మనం తెప్పించుకోవచ్చు. తర్వాత మేడం ఎట్లుగా మీకు మొన్న కూడా చెప్పినాను, చాలా మంది రైతులు దాని మీద కూడా ప్రెషర్ ఉంది. జొన్నలు కొనుగోలు చేసాక జొన్నలు అమౌంట్ పడలేదు మేడం, అది రైతులు చాలా ప్రెషర్ పెడుతున్నారు. అది కూడా మినిస్టర్స్ ఉన్నారు మీటింగ్ లో, అట్లీస్ట్ ఆ మినిట్స్ లోనే ఎక్కితే ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్తుంది కాబట్టి అది కూడా మెన్షన్ చేయాల్సి వస్తుంది. సో దయచేసి ఆ జొన్నల అమౌంట్ కూడా తొందరగా రైతులకు వచ్చేటట్టుగా ఏర్పాటు చేయించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరిని కూడా కోరుకుంటున్నాను. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.